నిన్న ఆదివారం మన మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి రెండవ పాట రిలీజ్ చేశారు. అంటే శనివారం గ్లిమ్స్ వదిలారు శశిరేఖ అనేసి. నిన్న ఫుల్ సాంగ్ వచ్చింది. లిరికల్ సాంగ్ని మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అని చూస్తే ఈరోజు సోమవారంకి 24 గంటలు పూర్తయింది. చూస్తే మంచి ఎక్సలెంట్ వ్యూస్ వచ్చాయి. అసలు 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ పాటకు మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 15 మిలియన్ అంటే 1,50,00,000 మంది చూశారు ఈ పాటని మొదటి 24 గంటల్లో. మంచి వ్యూస్, ఎక్సలెంట్ వ్యూస్. ఇక సాంగ్ వ్యూ చూసిన వాళ్ళు చాలామంది పాట నచ్చితే లైక్ కొడతారు. లైక్స్ పెద్దగా ఎక్కువ రాలేదు, కానీ 2 లక్షల లైక్స్ అయితే వచ్చాయి. అయినా కానీ డీసెంటే, ఓకే. ఇక పాట ఎలా ఉంది అని చూస్తే నేను పాట గ్లిమ్స్ విన్నప్పుడే ఏంటబ్బా తేడాగా ఉంది. ఎందుకంటే నాకు వచ్చిన మొదటి పాట కూడా మీసాల పిల్ల కూడా నాకు అంత అప్పీలింగ్ అనిపించలేదు. ఈ పాట కూడా నాకు అలాగే అనిపించింది. ఆ వాయిస్ వచ్చేసి బీమ్స్ పాడాడు, అతనే మ్యూజిక్ డైరెక్టరు. ఏంటో కొంచెము ఎందుకో అది సూట్ అవ్వలేదా వీళ్ళకి అనిపిస్తుంది, అటు చిరంజీవికి కానీ అటు నయనతారకు కానీ. ఇంకా ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి పాటలు, ఇలా స్టెప్పులు, ఇలా ఏమో నాకైతే అంతగా అనిపించలేదు. ఎందుకంటే సీనియర్ హీరో చిరంజీవి, ఒక సైడ్ బాలయ్య ఏజ్కు తగ్గ క్యారెక్టర్లు వేస్తూ అఖండాలు, భగవంత్ కేసరీలు ఇలాంటివి చేస్తుంటే, చిరంజీవి ఏమో ఇంకా హీరోయిన్లతో పాటలు, అవి కూడా పెద్ద ఏమంటారు ఏమో నాకు అంతగా అనిపించట్లేదు ఎందుకో. కొద్దిగా చిరంజీవి కూడా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ చేయాలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు తీయాలి, గొప్పగా ఉండాలి అనుకుంటారు. ఇలా సింపుల్గా సిల్లీగా పాటలు, సిల్లీగా. మరి సినిమా ఎలా ఉంటుందో తెలీదు. మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ వచ్చి మన అనిల్ రావిపూడి, అతను వెంకటేష్తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ ఎంటర్టైనర్స్ తీస్తున్నాడు. కానీ చిరంజీవి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉంది. కానీ బట్ చిరంజీవిని నేనైతే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లో, ఒక బాలయ్య ఎలా చేస్తున్నాడు సినిమాలు, అలా చేయాలని కోరుకుంటున్నా. మరి ఈ సినిమా రిజల్ట్ పాజిటివ్గా వస్తే చిరంజీవి ఇలాగే కంటిన్యూ అవుతాడు. ఒకవేళ రిజల్ట్ బ్యాడ్గా వస్తే అప్పుడు ఆలోచించి, అప్పుడు ఒక రజనీకాంత్ లాగా జైలరు, ఒక కమల్ హాసన్ లాగా విక్రము, ఒక మోహన్ లాల్ లాగా తుడరమను, బాలయ్య లాగా అఖండాను, అలా రూట్ మారుస్తే చిరంజీవికి బాగుంటుంది చిరంజీవి లార్జర్ దాన్ లైఫ్లో. సరే, ఈ పాట విషయానికి వస్తే సింపుల్గా చూడడానికి ఫన్ కోసం అలా చూసేయచ్చు. కానీ బట్ నాకు పర్సనల్గా చిరంజీవిని అంటే గత 150 సినిమాలు చూసిన చిరంజీవిని ఇంకా ఇలాంటి సినిమాలు చూడడం నాకు పర్సనల్గా నచ్చట్లేదు. బట్ జనాలకు నచ్చొచ్చేమో తెలీదు. నాకైతే ఇప్పటివరకు వచ్చిన 2 పాటలు, మీసాల పిల్ల కానీ ఇది కానీ, రెండిట్లో సింగర్స్ వాయిస్ సూట్ అవ్వలేదు చిరంజీవికి. ఆ స్టెప్స్ కానీ ఏమంటే లుక్ గ్లామరస్గా ఉన్నారు, ఇద్దరు హీరోయిన్లు అందంగా ఉన్నారు. ఈ పాటలు ఎస్పెషల్లీ కొండవీటి దొంగలో గుర్రంతో నడిచి వచ్చేసి షార్ట్ పెట్టుకున్నాడు అనిల్ రావు. ఇప్పుడు ఏమంటే సిగరెట్ యాడ్ చేశారు ఇక్కడ. ఇలా నాస్టాలజియా ఉంటుంది కానీ బట్ ఏమో. బట్ ఈ వీడియో వచ్చేసి ఈ పాటని మొదటి 24 గంటలు ఎంతమంది చూశారంటే 1,50,00,000 మంది చూశారు. మంచి వ్యూస్, 2 లక్షల మంది లైక్ చేశారు. మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే యూట్యూబ్లో ఉంది శశిరేఖ అనేసి. కుదిరితే చూడండి యూట్యూబ్లో. నచ్చితే ఆ పాటకి లైక్ వేసుకోండి. ఓకే, బాయ్.